పోచారం శ్రీనివాసరెడ్డికి వయసు వచ్చింది, ముతిమతి చెడిండేమో నేను అనుకుంటున్నా. గతంలోనంట ఆయన మహానాడుకు బలవంతంగా తరలించేటోడంట, ఇప్పుడు మాత్రం స్వచ్ఛందంగా వస్తున్నట. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా పోచారం శ్రీనివాసరెడ్డి. ఇంట్లో తల్లి నీకు ఎట్లా అన్నం పెడుతుందో నాకైతే తెలియదు. ఆమెకు దండం పెట్టాల్సిందే. నీ అంత నీతి తప్పినోని, జాతి తప్పినోని నీకు అన్నం పెడుతుందంటే ఆ తల్లికి దండం పెట్టాల్సిందే. నీలాక నీతి జాతి మాలినోని తెలుగుదేశం పార్టీలో ఉండి బతికి ఇక్కడ నువ్వు రాజకీయంగా ఎదిగి మహానాడికేమో బలవంతంగా తరలించేది, ఇప్పుడు మాత్రం స్వచ్ఛందంగా వస్తురానా? నీకు అంత కేసీఆర్ ఇష్టమైతే ఇంట్లో పోయి బాత్రూమ్లు కడుగు, మాకేం బాధ లేదు. నువ్వు ఆయనను మెప్పించదలుచుకుంటే ఇంట్లో పోయి బాత్రూమ్లు కడుగు, ఆయన బూట్లకు పాలిష్ చేయి, లేకపోతే మిగతాళ్ళలాగా సారాలో సోడా కలుపుతావు, ఏం చేస్తావు, తాగిన గ్లాసులు ఎత్తేస్తావా, ఎత్తే మాకేం అభ్యంతరం లేదు. తెలుగుదేశం పార్టీని అవమానించే విధంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు. నీ వయసును చూసి ఇన్ని రోజులు గౌరవించినవు, నువ్వు ఆ గౌరవాన్ని కాపాడుకో పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఈ తెలుగుదేశం పార్టీ మోస్తే ఈ కార్యకర్తల చెమట రక్తంతో ప్రాణ త్యాగాలతో నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి అయినావు. నిన్ను ఇవాళ కేసీఆర్ జీతం పెట్టుకున్నాడు, లేకపోతే ఊర్లో ఏదో బర్రెల్ని కాసుకుని తిరిగేటోడు నువ్వు. నీ బతుకు నువ్వు తెలుగుదేశం పార్టీని అవమానించే విధంగా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డిని హెచ్చరిస్తున్నా.